కొంతమంది ఏ స్థాయిలో ఉన్నా సరే వారికి నష్టం వస్తుంది అనుకున్నప్పుడు పెద్ద పెద్ద నటులను సైతం పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఇచ్చిన మాటలను సైతం దాటవేస్తూ ఉంటారు. లేదంటే మాట నిలబెట్టుకోలేము అని మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు. దానికి గల కారణాలు అనేకం. ఎవరు మాత్రం నష్టపోతాం అని తెలిసి తెలిసి తప్పటడుగు వేస్తారు చెప్పండి? కానీ అందరూ అలా ఉండరు. తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజంగా పేరు గడించిన రామానాయుడు లాంటి వ్యక్తి అయితే ఇచ్చిన మాట కోసం ఎలాంటి పనైనా చేస్తారు. అందుకు ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న 2 సంఘటనలు. నాడు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సెక్రటరీ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వాణిశ్రీ, ఏఎన్ఆర్లు హీరో హీరోయిన్స్ కాగా కైకాల సత్యనారాయణ గారు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా 100 రోజుల వేడుకలో కైకాల సత్యనారాయణ గారు మాట్లాడుతూ రామానాయుడు బ్యానర్లో నాలాంటి విలనీ నటుడు హీరోగా నటించిన సూపర్ హిట్ అవుతుంది అన్నారట. వెంటనే రామానాయుడు హీరో కావాలన్న కోరిక ఉంటే చెప్పండి, తప్పకుండా సినిమా తీస్తాను అని యథాలాపంగా అన్నారట. ఆ సంగతిని రామానాయుడు గారు అప్పుడే మర్చిపోయినా కైకాల సత్యనారాయణ మాత్రం మర్చిపోలేదు. సురేష్ సంస్థలో తాను హీరోగా నటిస్తున్నానంటూ పాత్రికేయులకు కూడా చెప్పేశారట. అక్కడ సీన్ కట్ చేస్తే సురేష్ సంస్థ నిర్మించిన మరో సినిమా సావాసగాళ్ళు. ఇందులో తమిళ టాప్ నటుడు నగేష్ హాస్య పాత్ర ధరించారు. అది దర్శకుడు బోయిన సుబ్బారావుకి తొలి చిత్రం కావడంతో నగేష్ ఆయనకు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారట. అప్పుడు రామానాయుడు గారు, కొత్త దర్శకుడిని కంగారు పెట్టకండి, దర్శకత్వం చేయాలనే ఉత్సాహం ఉంటే చెప్పండి, నేనే అవకాశం ఇస్తాను అని మాట వరుసకి నగేష్తో అన్నారట. నగేష్ కూడా రామానాయుడు మాటల్ని చాలా సీరియస్ గా తీసుకొని ఓ కథ రాసుకొని వచ్చి వినిపించి దర్శకుడుగా అవకాశం ఇమ్మని అడిగారట. ఒకవైపు హీరో పాత్ర కోసం కైకాల సత్యనారాయణ, మరోవైపు దర్శకత్వం కోసం హాస్యనటుడు నగేష్ వెంట పడుతుంటే యథాలాపంగా సరదాగా అన్న మాట కోసం నిలబడి ఆ ఇద్దరితో మొరటోడు అనే చిత్రం నిర్మించారు రామానాయుడు. ఈ సినిమా విడుదలయ్యాక దారుణంగా దెబ్బతింది. నష్టాల లెక్క తేలింది. ఈ సినిమా కోసం ఇద్దరికిచ్చిన మాట ఖరీదు అప్పట్లో 5 లక్షల రూపాయలంటూ చమత్కరించారట రామానాయుడు. అప్పుడు 5 లక్షలంటే ఇప్పుడు 5 కోట్లతో సమానం. మరి చూడండి మాట కోసం రామానాయుడు ఎంత డబ్బు పోగొట్టుకున్నారో.